ఉద్యోగులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిటీ లోపల నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు వేగంగా చేరుకునేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హైదరాబాద్, సైబరాబాద్ను అనుసంధానం చేసేలాగా ఈ ప్రాజెక్టును రూపొందించాలని హెచ్ఎండీఏకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎక్స్‌ప్రెస్ వే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి ప్రారంభమై ఫిల్మ్నగర్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, టీ హబ్, గచ్చిబౌలి చౌరస్తా మీదుగా శిల్పా లేఅవుట్ సమీపంలోని ఓఆర్ఆర్ ఫ్లైఓవర్ వరకు సుమారు 10 కిలోమీటర్ల దూరం విస్తరిస్తోంది. ఈ మార్గం పూర్తిగా 6 లైన్ల ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వేగా ఉంటుంది. ఇందులో 6 నుంచి 7 కిలోమీటర్లు స్టీల్ బ్రిడ్జ్ కూడా ఉండనుంది. అవసరమైన చోట అండర్ పాస్లతో కలిపి మెహదీపట్నం, శంషాబాద్ మాదిరిగా పూర్తి సిగ్నల్ ఫ్రీ కారిడార్గా తయారు చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో హెచ్ఎండీఏ ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే ఫీజిబిలిటీ స్టడీ బాధ్యతలను ఓ ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించింది. ఆ బృందం ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వే కూడా పూర్తి చేసింది. ఎక్కడ ఎలివేటెడ్ రోడ్, ఎక్కడ అండర్ పాస్, ఎక్కడ గ్రౌండ్ లెవెల్ రోడ్ అవసరమో నిర్ణయించే పని జరుగుతోంది. త్వరలోనే డీపీఆర్ను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించే ఛాన్స్ ఉంది. ఈ ఎక్స్‌ప్రెస్ వే పూర్తయితే గచ్చిబౌలి, హైటెక్ సిటీ నుంచి బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట వరకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.